ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా శ్రేయస్సును పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాల కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఊరదాలపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తన్ను కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం దిగజారడానికి రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఫ్లెక్సీలపై తన ఫోటోను ముద్రించి రోత రాతలతో కూటమి ప్రభుత్వం వికృతానందం పొందుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే వారి పద్ధతిలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కూటమి వైఫల్యాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. టాప్ 5లో తనుకుంది, ఏది అభివృద్ధిలో కాదు, దోపిడీలో. ఇవాళ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే ఇక్కడ ఉరదాళ్లపాలెంలో ఫ్లెక్సీలు వెలిసినాయి. ఏమని వెలిసినాయి అయ్యా అంటే ఆయన అభివృద్ధిలో పరుగులెట్టిస్తున్నాడు, మా టైంలో మేమేమీ చేయలేదు, ఆయన అభివృద్ధిలో పరుగులెత్తిస్తుంటే నేను ఒక తట్ట సిమెంటు మట్టి కూడా వేయలేదంట. అంటే ఆయన ఇంకా కల్లో ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను, రాచరికం అనుకుంటున్నాడు ఆయన. ఏదో ఆదిత్య 369 సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది 500 సంవత్సరాల క్రితం ఏదో. అలాగే ఈయన కలలో ఉన్నాడో రాధాకృష్ణ అనుకుంటున్నాను నేను, టైం మిషన్ అది. అయితే ఆయన రాచరికం అనుకుంటున్నాడు, ఇది ప్రజాస్వామ్య దేశం అనుకుంటలేదు. కానీ ఇప్పుడు పోలీసులు, కానీ ఆయన సిపాయిలు అనుకుంటున్నాడు. వీళ్ళందరినీ కూడా కేసులు పెట్టాలి, నేను చెప్పిందే నడవాలి, నా మాటే వినాలి. ఇవాళ ఈ ఫ్లెక్సీ పెట్టించి అక్కడ పోలీసులకు కూడా ఉక్కుని జారీ చేస్తే తీయకూడదు, అక్కడ ఉండాలి. మాకు కార్యకర్తలు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉంటారు కదా, కారుమూరికి కూడా కొంతమంది ఉంటారు కదా, దాన్ని ఒప్పుకోలేదు అక్కడ. అది ఎట్టి పరిస్థితుల్లో తీయవలసిందే. ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసిన అసలు ప్రింటర్ పేరు కూడా లేదు. ఎంత భయమో చూడండి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయా ఈ ఫ్లెక్స్లు అంటే సాక్షాత్తు ఆరమిల్లి రాధాకృష్ణ ఇంటి నుంచి 12:30కి ట్రాలీలో వేసుకుని అత్తిలి మండల ప్రెసిడెంట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళతోటి. ఈ రకమైన ప్రోత్సాహిస్తున్న రాధాకృష్ణని నేను అడుగుతున్నాను, నేను ఒక్కసారి మీరు కలలోంచి బయటికి రండి. ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. మేము అడుగుతాం, కాదని నువ్వు నిరూపించుకో, చెప్పుకో. నువ్వే అన్నావు నేను వైటీ రాజా మంచోడవచ్చు, నేను చెడ్డోండని. ఈ ప్రజాస్వామ్య దేశంలో నువ్వు చేసే అరాచకం ఇది కదా. నేను కూడా ఫ్లెక్స్లు పెట్టొచ్చు, మా నాయకులు కూడా పెడతారు ఫ్లెక్స్లు. ఈ రాష్ట్రంలో దోపిడీలో వాళ్ళ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.